दीक्षा परनिगम महाहर्म्य धर्म्य प्रदीप स्वांघ्रिद्वंद्व प्रपन्नाखिल दुरिततमो ध्वंसी पुण्य प्रदीप दिङ्मूढेभ्यो नरेभ्यः प्रकटित सरणि स्नेहदीप प्रदीप युष्मान् अस्मान् समस्तान् अवतु वृषगिरिस्थास्नु मांगल्यदीपः अंजलिरयं अंजलयतु व्यंजित सद्भक्तिभाव रम्योधीशं अंजन शिखरि निवासं भंजित भक्तार्तिपुंजममुमखिलज्ञं जगज्जन्म स्थिति ध्वंसలకు మూలభూతమైనటువంటి పరబ్రహ్మము శ్రీమన్నారాయణుడు. శ్రీమన్నారాయణుడే శ్రీ వెంకటేశ్వరుడై ఆయన అడిగి చేయించుకున్నటువంటి మహోత్సవములు ఈ బ్రహ్మోత్సవములు. అటువంటి బ్రహ్మోత్సవాలు పరమ పవిత్రమైన పాపలవిత్రమైనటువంటి ఈ ఆశ్వీజ మాసంలో ఈ మూలా నక్షత్రం నేపథ్యంలో ఈనాడు శ్రీ వెంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తూ ఉండేటువంటి ఈ వేద గోష్ఠిలో ముందుగా ఇక్కడ విచ్చేసినటువంటి చతుర్వేద పండితులు ఉన్నారు. వీరందరూ కలిసి గణపతి ప్రార్థనతో అలాగే సరస్వతి ప్రార్థనతో ఆ మేధాశక్తి యొక్క అనుగ్రహం మనందరికీ కూడా కలిగేట్లుగా సూక్త పారాయణం చేస్తూ ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురుభ్యో నమః. దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్ర్యతు ఆనో దివో బృహదః పర్వదాతా సరస్వతీ యజతాగంతు యజ్ఞం హవం దేవీ జుజుషానాధృతాచి శక్మాన్నో వాచముషతి శృణోతు. శ్రీ మహాసరస్వత్యై నమః. మేధాదేవి జుషమానాన ఆగాత్ విశ్వాచి భద్రా సుమనస్యమానా త్వయాయుష్టానుతమానా దురుక్తాన్ బృహద్వదేమ విదధే సువీరా త్వయాదుష్టభిషిర్భవతి దేవి త్వయా బ్రహ్మాగత శ్రీరుతత్వయా త్వయాదుష్టస్థిత్రం విందదేవ సుధాద్రవిణోనమేధే ఇంద్రోదాదు మేధాం దేవి సరస్వతి మేధామే అస్మినా ఉభావాధత్తాం పుష్కరస్రజా అప్సరాసు జయా మేధా గంధర్వేషు జయన్మనః దైవీం మేధా సరస్వతీ సామాం మేధా సురభిర్జుషా మేధా సురభిర్విశ్వరూపా హిరణ్యవర్ణా జగతి జగమ్యా ఊర్జస్వతి పయసా పిన్వమానా సామాం మేధా సుప్రతీకాజుషంతాం మయి మేధాం మయి ప్రజాం మయి అగ్నిస్తేజో దధాతు మయి మేధాం మయి ప్రజాం మయీంద్ర ఇంద్రియం దధాతు మయి మేధాం మయి ప్రజాం మయి సూర్యో ధాజో దధాతు.
ప్రపద్యేతం గిరిం ప్రాయః శ్రీనివాసానుకంపయా ఇక్షుసార స్రవంత్యేవ యన్మూర్త్యా శర్కరాయితం. ఒక చెరుకు రసం గనక ప్రవహించినప్పుడు అది ఘనీభవిస్తే కలకండగా మారుతోంది. అలాగే శ్రీనివాస స్వామి దయ ప్రవహించింది, అది గడ్డగట్టింది, అదే ఈ వెంకటాచలం అని చెప్పి పూర్వాచార్యులు సన్నుతించారు. అటువంటి ఈ యొక్క దయ వంటి వెంకటాచలం పైన జాలిగుండల వాడైనటువంటి ఏడుకొండల స్వామి ప్రపన్న జన కల్పద్రుమమై విరాజిల్లుతూ ఉన్నాడు. ఆయన వేదవేద్యుడు, వేద ప్రతిపాద్యుడు. అటువంటి శ్రీనివాస పరబ్రహ్మము సృష్టి ఆదిలో అజ్ఞానమనేటువంటి అంధకారంలో జీవులందరూ కొట్టుమిట్టాడుతూ ఉంటే పరమ దయాళు అయినటువంటి పరమాత్మ వీరందరికీ కూడా జ్ఞానం అనేటువంటి దీపాన్ని అక్షర భారతిగా అనుగ్రహించారు. అదే వేదరాశి. ఈ వేదం అనేటువంటిది కర్తవ్యములను తెలియజేస్తుంది. వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్తు అనుష్ఠీయతాం అన్నారు. ఏమి వేదము చెప్పింది, ఎటువంటి కర్మలు చెప్పింది అంటే భగవంతుని పూజ నుంచి వైజ్ఞానిక విషయముల వరకు అన్నీ చెప్పింది. వేదము లేకపోతే భగవంతుడి యొక్క శక్తులు తెలియవు. అంటే నాకు మేధ కావాలి, అసలు నాకేం కావాలో నాకు తెలియనటువంటి సమయంలో వేదము చెప్పింది. నాకు బుద్ధి కావాలి, నాకు ఇంద్రియములకు శక్తి కావాలి, ఇంద్రియముల ద్వారా నేను ఈ కార్యములు నిర్వహించగలుగుతాను, ఇవన్నీ చెప్పింది. అసలు భగవంతుణ్ణి ఏ విధంగా మనం ఆరాధించాలో చెప్పింది. ఉత్సవములు ఎలా చేయాలో చెప్పింది. ఆ భగవత్ స్వరూపమును మనం ప్రతినిత్యము ఏ ఏ కాలముల్లో ఎలా ఎలా ఆరాధించాలో చెప్పింది. అంతేకాకుండా మానవుడు ఆశ్రమ ధర్మాలతో ఎలా జీవనాన్ని గడపాలో చెప్పింది. ఎలా తరించాలో ఈ భవాన్ని, ఈ సంసారాన్ని ఉపదేశించింది వేదం. కనుక ఇలా ఆది భౌతికమైనటువంటి సత్యాలను తెలుసుకోవటానికి, అలాగే ఆధునికమైనటువంటి మారుతూ ఉండేటువంటి కాలగతిలో వచ్చేటువంటి మానవులకు లేదా ప్రకృతికి అనుగుణంగా జీవుడు ఎలా ప్రవర్తించాలో కూడా తెలియజేసింది వేదమే. మరి అటువంటి వేదంలో విజ్ఞానం ఎంతో ఉంది. మానవుడికి ఇహమునకు పరమునకు చెందినటువంటి విజ్ఞానం ఎంతో ఉన్నది. దాన్ని ఎంత చెప్పినా ఇంకా చెప్పవలసి ఉంటుంది. అంతటి విజ్ఞాన ధరం ఉండేటువంటి ఈ వేదరాశిలో విశేషించి కృష్ణ యజుర్వేదాన్ని అధ్యయనం చేసినటువంటి మహనీయులు కెఈ దేవనాథన్ స్వామి వారు ఇక్కడ విచ్చేసి ఉన్నారు. వారు కేవలం వేదాధ్యయనం చేసినటువంటి వారు మాత్రమే కాదు, వేదాంత అధ్యయనం చేసినటువంటి వారు. వేదాంగములైనటువంటి వ్యాకరణాది శాస్త్రముల యందు తలస్పర్శి పాండిత్యం ఉండేటువంటి మహనీయులు. అధ్యయనము అధ్యాపనముల యందు నిరంతరము కూడా తన జీవనాన్ని సాగించేటువంటి కెఈ దేవనాథన్ స్వామి వారు ఈనాడు ఇక్కడికి విచ్చేసి వారి అనుగ్రహ భాషణాన్ని వేద విజ్ఞానము మనకు ఈనాడు ఆధునిక కాలంలో కూడా అది ఉపాధేయమే అనేటువంటి సత్యాన్ని ప్రతిపాదనం చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ పక్షాన తిరుమల తిరుపతి దేవస్థానం వారికి సాదరంగా స్వాగతాంజలిలు ఘటిస్తూ వారి పాదపద్మములకు అంజలి సమర్పిస్తూ వారి యొక్క అనుగ్రహ భాషణాన్ని ఇవ్వవలసిందిగా కోరుతూ ఉన్నాను. గురుభ్యస్తద్గురుభ్యశ్చ నమో వాకమధీమహే వృణీమహే చ తత్రాద్యౌ దంపతీ జగతాం పతి ప్రపద్యేతం గిరిం ప్రాయ శ్రీనివాసానుకంపయా ఇక్షుసారస్రవంతేవ యన్మూర్త్యా శర్కరాయితం సమస్తజననీం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం. శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ స్టడీస్ యొక్క మాన్యులు డైరెక్టర్ గారు మనం స్వామివారి సన్నిధిలో వేదంలో ఉన్న ఆధునిక విజ్ఞానం గురించి
విజ్ఞాపనం చేయబోతాము. మన అందరికీ తెలుసు, సమస్త పురుషార్థాల యొక్క సాధనం వేదం. వేదాధ్యయనం మాత్రమే ఒక పురుషార్థం. అర్థజ్ఞానంతో కలిసి వేదాధ్యయనం చేస్తే ఇంకా పురుషార్థం పెరుగుతుంది. ఈ తత్వజ్ఞానంతో ధ్యానాలు చేస్తే పరమ పురుషార్థం మోక్షం లభిస్తుంది. ఈ విషయంలో ఎవరికి కూడా సందేహం లేదు. కానీ ఈ వేదములో ఆధునిక విజ్ఞానం, మోడర్న్ సైన్స్ ఉంది అంటే చాలామందికి అనుమానాలు ఉంటాయి. అది ఎలాగ ఉంటాయి వేదంలో, ఆధునిక విజ్ఞానం వేదంలో ఎలాగ ఉండవచ్చు అని. కొన్ని ఉదాహరణలు మనం చూడవచ్చు. వేదంలో ఆధునిక విజ్ఞానం ఉంది అని చెప్పడం సులభం. దానికి ప్రమాణాలు చెప్పాలి. ఆథెంటికేషన్ అంటారు కదా, ఆథెంటికేషన్ చేయాలి. అలాగే చేయకపోతే నమ్మకం పోతుంది. పెద్దవాళ్ళు చాలా రీసెర్చ్ చేసి ఆథెంటికేషన్ చేస్తూ ఉన్నారు. మనం కొన్ని ఉదాహరణలను చూస్తాము. వేదం అందరి యొక్క హితముని ప్రార్థిస్తుంది. షన్నో అస్తు ద్విపదే శంచతుష్పదే సూర్య ఆత్మ జగత తస్థుషశ్చ. ఇక్కడ చూడండి, సూర్య ఆత్మ జగత తస్థుషశ్చ. సూర్యుడు ప్రధానమైన దేవత. ప్రాధాన్యత ఎలాగా ఉంది అంటే అది ప్రత్యక్షంగా కనిపిస్తున్న దేవత సూర్యుడు అంటాం మనం. అది కాదు, మన వైజ్ఞానిక దృష్టితో చూస్తే అన్ని గ్రహాలు సూర్య గ్రహముని చుట్టూ వస్తున్నాయి, రివాల్వ్ అవుతాయి. మిత్రోదాధార పృథివీ ముతద్యాం మిత్ర కృష్టీరనభిచాభిచష్టే. మిత్రోదాధార పృథివీం ఉతద్యాం అని వేదం చెప్తుంది. అంటే అన్ని దీనికి ఆధారం సూర్యుడు. ఈ వేద సంప్రదాయముని అనుసరించి చాలా కాలం కింద ఆర్యభట్టు, మీకు అందరికీ తెలుసు, ఆర్యభట్టుడు మహాప్రాజ్ఞరు, ఆయన జ్యోతిషజ్ఞరు. ఆయన ఛాదయతి శశి సూర్యం శశినం మహతీచ భూఛాయ అన్నారు. ఈ గ్రహణం కొరకు మన అందరూ విచారం చేస్తున్నాము. ఒక 2500 సంవత్సరానికి ముందే ఆర్యభటుడు ఈ విషయమని చెప్పారు, స్పష్టంగా చెప్పారు. ఛాదయతి శశి సూర్యం శశినం మహతీచ భూఛాయ అని గ్రహణ ఎలాగ సంభవిస్తుంది అని చెప్పారు. అలాగే మోడర్న్ ఫిజిక్స్ అంటాము. ఈ ఫిజిక్స్ వైశేషిక దర్శనములో ఉంది. పరమాణు కారణత్వం అంటారు. ఈ పరమాణు విషయములో
చాలా కాలం తర్వాత రూదర్ఫోర్డ్ అని పెద్ద మహనీయులు ఈ విషయంలో న్యూట్రాన్, ప్రోటాన్ అన్ని విషయాలు చెప్పారు. కానీ పరమాణు, ద్వణుకం, త్రణుకం అని చెప్పి మన పెద్దవాళ్ళు ఈ విషయాలని వివరించారు. దానికి ఆధారంగా వేదం కూడా ఉంది. అణోరణీయాన్ మహతో మహీయాన్ అంటాము. ఒకే పరమాత్మ అణోరణీయాన్ ఎలాగ ఉంటారు, మహతో మహీయాన్ ఎలాగ ఉంటారు అంటే ఈ విచారం మొత్తం వేదములోనే ఉంది. నేను కొన్ని ప్రమాణాలు మాత్రం చెప్తున్నాను, సమయం అంత మనకు దొరకదు. తర్వాత ఫిజిక్స్ చూడండి, సూర్యరశ్మి భూలోకం వస్తుంది, ఆ కిరణాలు మన దగ్గర వస్తాయి. ఎంత సమయం తీసుకుంటుంది అంటే యోజనానాం సహస్రే ద్వే శతే చ యోజనే ఏకేన నిమేషార్ధేన క్రమమాణ నమోస్తు తే. ఇది స్మృతి వాక్యం. ఒక్క యోజన అంటే 9 మైల్స్, 2202 యోజన అంటే 21,144 మైల్స్ అవుతాయి. ఈ డిస్టెన్స్ రీచ్ అవ్వాలంటే అర్ధ నిమేష అవుతుంది, నిమేష సమయం అవుతుంది. ఇప్పుడు ఆధునిక విజ్ఞానంలో ఒక్క సెకండ్కి 18,600 మైల్స్ సూర్యకిరణాలు వస్తాయి అంటారు. మన పెద్దవాళ్ళు అదే సమయంలో 1,85,000 మళ్ళీ చెప్తున్నాను, 1,86,000 మైల్స్ అన్నారు ఆధునిక విజ్ఞానిಗಳು. మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే 1,85,016 మైల్స్ అన్నారు. లైట్ స్పీడ్ చెప్పారు. దగ్గర సమానంగా ఉంది చూడండి. దీనికి మూలమైన వేద భాగం ఉంటుంది. అలాగా కార్యకారణ భావం ఉంటుంది. ఇది కాసాలిటీ అంటారు, సృష్టి ప్రక్రియ అంటారు. ఆత్మన ఆకాశ సంభూత, ఆకాశాద్వాయు, వాయోరగ్ని, అగ్నేరాప, అద్భ్య పృథివీ. ఇది తైత్తరీయ ఉపనిషత్తులో ఉంది. ఛాందోగ్య ఉపనిషత్తులో కూడా తత్తేజ ఐక్షత తదపో సృజత అని ఉంటుంది. ఆకాశం, వాయు, తేజస్సు, జలం, పృథివీ అని క్రమం చెప్పారు. ఇదే పాశ్చాత్యులు కూడా ప్లాస్మా, గ్యాస్, ఎనర్జీ, లిక్విడ్ అండ్ సాలిడ్ అంటారు. ఈ క్రమం పాశ్చాత్య శాస్త్రములో కూడా ఉన్నది. చాలా కాలం ముందే తైత్తరీయ ఉపనిషత్తులు ఈ విషయం ఉంది, ఆత్మన ఆకాశ సంభూత అని. మన అందరూ చెప్తున్నాము, ఈ స్థావరాలు ఉన్నాయి కదా, చెట్లు కూడా ప్రాణిస్తున్నాయి. చెట్లో కూడా ప్రాణవాయువు ఉన్నది అని మన అందరం చెప్తున్నాము. మన భారతీయ విజ్ఞాని జగదీష్ చంద్ర బోస్ అని వారు ఈ విషయముని విస్తారంగా చెప్పారు. చాలా కాలం కింద 2200
ఇయర్స్ కింద వైశేషిక దర్శనములు ఈ విషయం చెప్పబడింది. అది మాత్రం కాదు, మనుస్మృతిలో ఉంది. శ్రోత్రేణ గృహ్యతే శబ్ద తస్మాత్ శృణ్వంతి పాదపాహ అని ఉంది. అంతఃసంజ్ఞా భవంత్యేతే సుఖ దుఃఖ సమన్వితా మనుస్మృతి. ఈ చెట్లు కూడా సుఖం దుఃఖం అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆధునిక విజ్ఞానులు ఇదే విషయం చెప్తున్నారు. మెటలర్జీ అని ఒక శబ్దం, ఒక సబ్జెక్ట్ ఉంది. పుష్పక విమానం రామాయణంలో ఉంది. భరద్వాజ శాస్త్రం అని ఒకటి ఉంది. అది ఆధునికమే, కానీ ఆ భరద్వాజ అని ఒక ఆయన, ఒక పెద్ద ఆయనకి స్వప్నములో అన్ని ప్రత్యక్షమయ్యాయి, సాక్షాత్కారం అయి ఆయన మొత్తం రాసి ఉన్నారు. ఆయన 16 విధంగా లోహాలు ఉన్నాయన్నారు. ఊష్మంభర, ఊష్మప, ఊష్మానః, రాజ, ఈ ప్రకారంగా 16 విధంగా ఆయన చెప్పారు. ఆధునిక విజ్ఞానులు కూడా ఇది కాదు, ఇలా ఎట్లా లేదు, ఇది కాదు అని చెప్పలేదు, వాళ్ళు ఒప్పుకుంటున్నారు. కానీ ఈ భరద్వాజ విమాన శాస్త్రంలో అలా అంటారు కదా, ఈ లోహంతో ఎలాగ మనం విమాన నిర్మాణం చేయపోతాము అని వాళ్ళు రాశారు. మన దగ్గర ఆథెంటికేషన్ లేదు, అది మనం రీసెర్చ్ చేసి దీనికి ప్రక్రియని మనం వెతికించాలి. అది మనం చేయకపోతే మన మీదే ఆరోపాలు వస్తాయి. వేదంలో ఉన్నది అంటారు మీరు, కానీ ఎక్కడ ఉన్నది అని అడుగుతారు. దానికి మనం ప్రక్రియని కూడా చూపించాలి. వేదంలో ఉన్నది, ఈ వాక్యం ఉంది, ఈ ప్రక్రియ ఉంది అని చెప్పాలి. కెమిస్ట్రీ దాంట్లో ఎలాగ సువర్ణం, రజతం, ఈ మాదిరి 6 విధంగా రసార్ణవం అనే గ్రంథంలో 6 విధంగా లోహం చెప్పబడింది. గోల్డ్ అంటాము, సిల్వర్ అంటాము, కాపర్, ఐరన్, లీడ్, జింక్ అని 6 విధంగా చెప్పబడింది. ఇప్పుడు చూడండి, పిత్తళం అని ఉంది, కాంస్యం అని ఉంది. అది ఒరిజినల్ కాదు, అది మనం ఇప్పుడు చెప్తున్నాము, ఆ కాలంలోనే వాళ్ళు చెప్పారు. కృత్రిమౌ కాంస్య పిత్తళౌ అని ఉదయనాచార్య వారు పెద్ద మహనీయులు, ఆయన చెప్పారు. ఈ కాంబినేషన్ అంటాము కదా, ఏ పాత్రములు పాలు పోస్తే ఏ విధமாக అది పరిణమిస్తుంది అని రాశారు. దశరాత్రోషితం కాంస్యే ఘృతంచాపి విషాయతే. ఘృతం అంటే మీకు అందరికీ తెలుసు, నెయ్యి. అది కాంస్యంలో 10 రోజులు ఉంటే అది విషం అవుతుంది అని, ఇదని పెద్దవాళ్ళు చెప్పిన విషయం. విషం తయారు ఎలాగ చేయాలి అని కూడా మన శాస్త్రంలో ఉన్నది. నవిష్ఫులింగా అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్.
మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 90007516. బుధాశ్చ యథాన రేఖా పటలం న శబ్ద మూషాగతం రత్నసమం స్థిరంచ తథా విశుద్ధం ప్రవదంతి లోహం. ఇప్పుడు స్పార్క్, బబుల్, క్రాకింగ్ సౌండ్ అంటాము, ఒక విధమైన సౌండ్ వస్తుంది. ఈ మాదిరి లేకుండా ఉంటే ఈ అగ్నిలో లోహముని పెట్టామనుకోండి, ఒక అగ్నిలో లోహముని మనం పెడతాము, స్పార్క్ రాకూడదు, బబుల్ రాకూడదు, దాంట్లో ఒక విధమైన శబ్దం రాకూడదు. సామాన్యత కొన్ని సమ్టైమ్స్ అది ఏమవుతుంది, మన జ్వాలయలో శబ్దం వస్తుంది, అది అరుస్తుంది, విస్ఫోటం వస్తుంది, విస్ఫోటం రాకూడదు. ఆ మాదిరి ఉన్న అగ్నిలో ఏ లోహం స్థిరంగా ఉంటుందో అదే ఒరిజినల్ లోహం అంటారు. ఇది శాస్త్రం చెప్తుంది. ఈ విధంగా చాలా ఉదాహరణలు లోహశాస్త్ర విషయంలో ఉన్నాయి. ఈ లోహం ఎలాగ తయారు చేయాలి, అది కాంబినేషన్ ముందే చెప్పాము కదా, అది ఉంది. ఇప్పుడు మనం ధర్మశాస్త్రములు చూస్తే కాంస్యముని మనం తీసుకోవచ్చు, పిత్తళముని తీసుకోవచ్చు, రజతం అంటే సిల్వర్ తీసుకోవచ్చు, గోల్డ్ తీసుకోవచ్చు. కానీ ఏ కార్యానికి, ఏ ప్రయోజనం కొరకు ఏ విధమైన లోహం తీసుకోవాలి అని శాస్త్రం వ్యవస్థ చేస్తుంది. ఇది సైంటిఫిక్గా ఉంటుంది. ఒక ఉదాహరణ చెప్తున్నాము. పిత్తళం ఉంది, పిత్తళములో అన్ని వంట చేయడం కుదరదు, చేస్తే శరీరానికి అనారోగ్యం. ఇప్పుడే మోడర్న్ సైన్స్లు చెప్తున్నారు, ఎవర్ సిల్వర్ అంటాము కదా, ఎవర్ సిల్వర్ అని ఉంటుంది, దాంట్లో అన్నం చేస్తే అది శరీరానికి అనారోగ్యం అంటున్నారు ఇప్పుడు. ఎందుకంటే అది ఒరిజినల్ లోహం కాదు, ఒరిజినల్ అలాయ్ అంటారు, ఒరిజినల్ అలాయ్ కాదు అది. ఇది మొత్తం ధర్మశాస్త్రములు చెప్పబడింది. ఇప్పుడు అధ్యో హిరణ్యం పునంతి అని వేదం చెప్తుంది. సువర్ణానికి సదాశుద్ధి అని కారణం ఉంది. ఎందుకంటే సువర్ణములు ఏ దోషం కూడా రాదు. సువర్ణ పాత్రములు పెడితే 10 రోజుల వరకు నీళ్లు అలాగ శుద్ధంగా ఉంటాయి. తామ్ర పాత్రములు పెడితే 2 రోజులు 3 రోజులు బాగుంటాయి, నీళ్లు బాగుంటాయి. అది మొత్తం ధర్మశాస్త్రంలో శాస్త్రజ్ఞులు చూసి మొత్తం రాశారు. ఈ విధంగా వేదములోనే సైన్స్ ఉంది అని. అది మాత్రం కాదు, వేదములు సైన్స్ ఉంది అంటే తస్మాద్రజతగం హిరణ్యమదక్షిణ్యం అని వేదం చెప్తుంది. రజతం హిరణ్యం అదక్షిణ్యం అని చెప్తుంది. ఎందుకు సిల్వర్ దక్షిణ రూపేణ ఇవ్వకూడదు అని. బర్హిషి రజతం నదేయం సోరోదీద్యదరోదీ తద్రుద్రస్య రుద్రత్వం యదశ్వశీయదతత్ రజతగం హిరణ్యం అభవత్ తస్మాద్రజతగం హిరణ్యమదక్షిణ్యం అశ్రుజగం హి తత్ అని వేదం చెప్తుంది. ఇది ఒక కథారూపంగా ఉంటుంది, వృత్తాంత రూపంగా ఉంటుంది. సత్యం సత్యం వచ్చి గోల్డ్ కన్నా, సువర్ణం కన్నా, బంగారు కన్నా ఇది దోషయుక్తం అని అది చెప్పడం, అది కొంచెం వృత్తాంతపూర్వకంగా చెప్తుంది వేదం. ఇంకా కూడా ఒక సైన్స్ ఉంది చూడండి.
ఈ పక్షులు ఉన్నాయి కదా, పక్షులు రాత్రి మొత్తం చెట్లు పైనే ఉంటాయి, కింద రావు. మనం చెప్తున్నాము సైన్స్లో రాత్రిలో ఈ కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది కింద, కాబట్టి రాత్రిలో చెట్టు కింద మనం నిద్రపోకూడదు. పగళ్ళు నిద్రపోవాలి, రాత్రిలో పోకూడదు అంటాము. ఇది వేదం ఒక వృత్తాంతంగా చెప్తుంది. తస్మాద్వయాగుంసి నక్తన్నాధ్యాసతే. అది ఈ పక్షిలు పైన కూర్చుని కింద చూస్తున్నాయి, ఇక్కడ జ్వాలగా కనిపిస్తాయి వాటికి ఇక్కడ జ్వాల కనిపిస్తుంది. దీనికి అర్థం ఏమంటే ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఉంది, ఆక్సిజన్ లేదు రాత్రిపూట. ఇది వేదం చెప్తుంది. అదే ప్రకరణంలోనే త్రీణి వావరే తాగంసి పితా పుత్ర పౌత్ర, ఇది కూడా సైన్సే. ఇప్పుడు సైన్స్లు మీరు వాళ్ళని అడిగితే చెప్తారు. ఇప్పుడు జీన్స్ అంటాము కదా, జీన్స్ ఎలాగ ఉంటుంది? తండ్రి యొక్క జీన్స్ డిఎన్ఏ టెస్ట్ చేస్తారు కదా, తండ్రి యొక్క జీన్స్ అబ్బాయికి రాదు, పితామహుడు యొక్క జీన్స్ వస్తుంది. ఒక్క తరగతి దాటి అక్కడి నుంచి వస్తాయి. ఇదే సైన్స్ వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు. అదే వేదం చెప్తుంది. త్రీణి వావరేతాగంసి పితా పుత్ర పౌత్ర. వేదములో సైన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. వేదములో లౌకికం ఎలాగ ఉంది చూడండి. సోమయాగం ఉంది కదా, సోమయాగంలో సోమలత అని ఉంటుంది. సోమలత అని ఒకటి, ఆ లతని తీసుకొని అది ఘర్షణం చేసి ఆ రసముని హోమం చేస్తారు. ఇదే సోమరసం. తర్వాత సోమపానం కూడా చేస్తారు. ఇది సోమలతని గ్రహిస్తాము కదా, పర్చేస్ చేస్తాము కదా, అప్పుడు సోమ విక్రయన్ శోధయేత్యేవ బ్రూయాత్ అని ఉంది. సోమ విక్రయి అంటే వెండర్, సోమం అని నమ్మకు అమ్ముతున్నవారు, వాళ్ళ దగ్గర చెప్తున్నారు ఇది శోధన చేసి మాకు ఇచ్చేసి. ఇప్పుడు ఈ కాలంలో మన సూపర్ మార్కెట్ అదే చేస్తుంది కదా, వాళ్ళే మొత్తం శోధనం చేసి మనకు పాకెట్లో పెట్టి ఇస్తున్నారు. సోమ విక్రయన్ శోధయేత్యేవ బ్రూయాత్. ఈ మరి చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు లౌకికంగా చెప్పాలంటే మాధ్యం, అక్కడే సోమ ప్రకరణంలో ఇది కూడా ఉంది. మాధ్యం దినే సవనే దక్షిణ నీయంతే ఏతత్ ఖలు వావత పైత్యాహు యస్వం దదాతీతి అని. అంటే మాధ్యం దిన సవనం, ఒక సవనం, 3 సవనాలు, ప్రాతఃసవనం, మాధ్యం దిన సవనం, తృతీయ సవనం అని. మాధ్యం దిన సవన సమయంలో అందరికీ దక్షిణాదానం చేయాలి. అక్కడ వేదం చెప్తుంది చూడండి. ఏతత్ ఖలు వావత పైత్యాహు యస్వం దదాతీతి. ఇదే తపస్సు. ఏది తపస్సు అంటే స్వకీయమైన ఒక విత్తం ఉంది కదా, ధనం ఉంది కదా, అది వేరే వాళ్ళకి ఇవ్వడమే తపస్సు. అక్కడి నుంచి తీసుకొని వేరే వాళ్ళ దగ్గర ఇవ్వడం తపస్సు కాదు. ఏతత్ ఖలు వావత పైత్యాహు యస్వం దదాతీతి అని ఈ మాదిరి చాలా లౌకికం కూడా ఉంది అక్కడ. లౌకికంలో ఎలాగ మనం ఉండాలి అని కూడా వేదం చెప్తుంది. విజ్ఞానంతో కలిపి ఇది కూడా వేదంలో ఉంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మ్యాథమెటిక్స్, అది చెప్పకపోతే ఎట్లా? ఇప్పుడు పైథాగరస్ థీరం అంటారు, ఇది అందరికీ తెలుసు. ఇది శుల్బ సూత్రం అని ఒకటి ఉంది. శుల్బ సూత్రం దేనికి అంటే బోధాయన శుల్బ సూత్రం. దేనికి ఈ సూత్రం అంటే సూత్ర గ్రంథం అని ఒక గ్రంథం. ఎలాగ యాగం చేయాలి అంటే, యాగం చేయాలంటే యాగములో మంత్ర ప్రయోగం చేయాలి, కార్యకలాపాలు ఉన్నాయి. దాంతోపాటు యాగంలో చయనం అని ఉంటుంది. చయనం అంటే అది స్థండిలం అని మన స్మార్త కర్మాలు చెప్తాము. స్థండిలం కల్పయిత్తు అంటారు కదా, స్థండిలం అని పేరు. అగ్ని దేంట్లో ఉంటుందో దానికి స్థండిలం అని పేరు, చయనం అని పేరు, అగ్ని అనే పేరు ఉంది.
అది ఎలాగ చేయాలంటే ఇష్టకతో చేయాలి. ఇష్టక అంటే బ్రిక్స్, దాంతో చేయాలంటే దానికి మెషర్మెంట్ ఉండాలి కదా. అది మెషర్మెంట్ వేదం చెప్తుంది. అదే పైథాగరస్ థీరం అని ఇప్పుడు ఈ కాలంలో చెప్తున్నారు. A² ప్లస్ B² = C² ఏదో ఉంటుంది. అది వేదము, అది శుల్బ సూత్రములో ఉంది. దీర్ఘ చతురస్రస్య అక్ష్ణయ రజ్జు పార్శ్వమాని త్రియగ్మాని చ యత్ పృథగ్భూతే కురుతః తదుభయం కరోతి. అది లియోపోల్డ్ వాన్ షరోడార్ అని ఒక పాశ్చాత్య విద్వాంసులు ఆయన ఇది ఒప్పుకున్నారు. ఈ శుల్బ సూత్రంలో ఉన్న ప్రక్రియ ఉంది కదా, ఎలాగ ఉందో అదే పైథాగరస్ థీరానికి మూలం. అంత దూరం మనం ఎందుకు వెళ్ళాలండి? ఇప్పుడు న్యూటన్ లా అని అందరు చెప్తున్నారు కదా, గ్రావిటేషన్ అని. ఒక పండు పైన ఉన్నది, అది కింద పడిపోయింది. దేనివల్ల అది పడింది అంటే దానికి వైట్ ఉంది అంటాము, గురుత్వం ఉంది అంటాము. ఇది న్యూటన్ ఎప్పుడు తెలుసుకున్నాడు? ఒక 200 years ముందా, 300 years ఎప్పుడో తెలుసుకున్నాడు. దానికి మూలం ఏమి? వైశేషిక దర్శనంలో గురుత్వం అని ఉంది. ఆద్య పతన అసమవాయ కారణం గురుత్వం అని. న్యూటన్ లా ఇదే కదా, న్యూటన్ గ్రావిటేషన్ థియరీ ఆఫ్ గ్రావిటేషన్ అంటారు. దీనికి మూలమైన సిద్ధాంతం మన ప్రాచీన వైశేషిక దర్శనంలో ఉంది. వైశేషిక దర్శనానికి ఆధారం ఏమంటే వేదాలు. ఎందుకంటే మన దర్శనాలు అన్నీ కూడా, మన దర్శనం మొత్తం కూడా వేదం ఆధారంగానే ఉన్నాయి. ఎలాగంటే ఒక విషయం చెప్తున్నాము. దర్శనం అంటే దృశ్యతే అనేన ఇది దర్శనం అంటాము. మోక్షం కొరకు ఏ గ్రంథం ఉందో అది దర్శనం. పాతకాలంలో మోక్షం కోసరం ఈ గ్రంథం లేదు అని ఉంటే ఎవరు టచ్ చేయరు. దానికోసమే అందరూ ఏం చేశారంటే, ఈ గ్రంథం చదివితే మోక్షం మీకు కలుగుతుంది, అవశ్యం దొరుకుతుంది మోక్షం. చార్వాక గ్రంథంలో కూడా మోక్షం ఉంది. లోకసిద్ధ రాజాదిరేవ ఈశ్వర అన్నారు. అంటే మోక్షముని, అందరికీ సుఖ దుఃఖాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. ఈ కష్టం నుండి బయట రావాలి. దానికి ఒకే పురుషార్థం ఏమంటే మోక్షం. అదే మోక్షముని చూపించాలి. ఉపనిషత్ మొత్తం మోక్ష శాస్త్రం. అది మాత్రం కాదు, మోక్ష శాస్త్రం అంటే మోక్షముని ప్రధానంగా చెప్తున్న ఉపనిషత్తు కూడా సైన్స్ చెప్తుంది. బృహదారణ్యక ఉపనిషత్తులో విశ్వంభరోవా విశ్వంభర కులాయేన ఉంది. సామాన్యత విశ్వంభర అంటే అగ్ని అంటారు. అది కాదు. విశ్వంభర అంటే తేళ్ళు ఏం చేస్తుంది అంటే, మన గురుగారు చెప్పారు, తేళ్ళు అది ప్రజోత్పత్తి చేయాలంటే అది నశిస్తుంది. అది నశిస్తేనే ప్రజోత్పత్తి అవుతుంది. వేరే చాలా తేళ్ళు ఉంటాయి, అది నశించాలి ఫస్ట్. అగ్ని ఎలాగంటే అది నశిస్తూ వేరే అగ్ని వస్తాయి. మీరు కాష్ఠే అగ్ని ఇవ శేరతే అంటారు. ఒక కట్టెలో అగ్ని ఉంది అనుకోండి, ఈ ఫస్ట్ ఒక అగ్ని ఉంటుంది, ఆ అగ్ని పోతుంది, వేరే అగ్ని వస్తుంది, దాని నుంచి వేరే అగ్ని వస్తుంది. విశ్వంభరోవా విశ్వంభర కులాయే, దీనికి ఈ తేళ్ళు దృష్టాంతంగా చెప్పారు. ఉపనిషత్తులో అపూర్వమైన విషయం ఉంది చూడండి. ఈ తేళ్ళు వృశ్చికం ప్రజోత్పత్తి ఎలాగ చేస్తుంది అని విషయం చాలామందికి తెలుసా? సైన్స్ మొత్తం
వేదంలోనే ఉంటుంది. కానీ మనం వెతికి వెతికి చూస్తే అక్కడక్కడ మనకి సైన్స్ తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఈ కాలంలో కొంతమంది ఏం చెప్తున్నారంటే దీనికి ప్రమాణాలు మీరు చూపించాలి అంటారు. ప్రమాణాలు మన దగ్గర ఉన్నాయి. ఆ ప్రమాణం గురించి మనం ఉపపాదన చేయాలి. ఈ ప్రమాణానికి ఈ అర్థం, ఈ ప్రమాణానికి ఈ అర్థం. మనం ఇంకా కూడా ఒక విషయం చూసాము, వేద ఆధారంగా ఒక విషయం. ఇప్పుడు ఆర్మీలో వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడి నుంచి తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళకు అన్ని చోట్ల భోజన అవకాశం ఉండదు. పాకం చేసి, స్వయం పాకం చేసి అథవా వేరేదో పాకం చేసి వాళ్ళకి ఇచ్చేదానికి ఎవరు, మరుభూమిలో ఎవరు ఉంటారు, డెసర్ట్ అంటాను, మరుభూమి, అక్కడ ఎవరు ఉంటారు. అప్పుడు వాళ్ళు 3 months 4 months 5 months వాళ్ళకి పాలు చెడ్డపోకుండా ఉండాలి. దానికి ప్రక్రియ గురించి వేదంలో ఉంది అని ఒకసారి విచారం చేశాము. మన వేద విశ్వవిద్యాలయంలో ఒకసారి విచారం జరిగింది. తర్వాత ఎకాలజీ అంటాము కదా, ఎకాలజీ అంటే ఒక వాస్తు చేస్తున్నాము, ఒక ఇల్లు కడుతున్నాము. ఇల్లు కట్టాలంటే ఈ ఇల్లు కడితే దీనివల్ల ఎవరికి ప్రాబ్లం రాదు అని మనం తెలుసుకోవాలి. ఈ పర్యావరణానికి ప్రాబ్లం రాదు, అది కూడా మనం నిశ్చయం చేసుకోవాలి. ముందు చేస్తే కదా వాస్తు కార్యం మనం స్టార్ట్ చేస్తాము. దీనికి అర్థశాస్త్రం చెప్తుంది 10 విధంగా ఫారెస్ట్ ఉన్నాయి, వనాలు ఉన్నాయి. ఆ వనముని రక్షణ మనం చెయ్యాలి. వివీతం, బ్రహ్మారణ్యం, సోమారణ్యం, తపోవనం, మృగవనం, వంశవనం, ద్రవ్యవనం, నాగవనం, పక్షీవాత, వ్యాలవాత అని ఇది చెప్పారు. కాబట్టి వనరక్షణం చేయాలి. వనరక్షణం చేయాలంటే ఒకే విధంగా వనరక్షణం చేయడం కుదరదు. ఇప్పుడు ఈ కొండలో వనం ఉంది, మనం చూడకుండా ఉంటే అదే వనం ఉంటుంది. దానివల్ల లాభం పెద్దగా లేదు. కొంచెం మనం ఉద్యానంగా చేయాలి, మృగవనంగా చేయాలి. అదే మనం చేస్తున్నారు కదా ఇప్పుడు. ఆ మాదిరి వివిధంగా వనాలు పెడితే అందరికీ ఉపయోగపడుతుంది అని అర్థశాస్త్రం చెప్తుంది, కౌటిల్య అర్థశాస్త్రం చెప్తుంది. తర్వాత ఇంత దూరం మనం ఎందుకు చెప్పాలంటే, ఇంకా రామాయణం చదివితే, మహాభారతం చదివితే అక్కడ ఉన్న నగర వ్యవస్థ, ఇప్పుడు పెద్దవాళ్ళు ఉపన్యాసం చేస్తారు కదా, వాళ్ళ నుంచి మీకు చెప్తుంటారు. అక్కడ నగర వ్యవస్థని చూస్తే పర్యావరణ దృష్టితోనే నగర వ్యవస్థ ఉంటుంది. ఇప్పుడు చాలా కాలం ముందు ఈ వేదం, ఈ శాస్త్రాలు దీన్ని అనుసరించి నగర వ్యవస్థ, ఇదే సివిలైజేషన్ అంటారు కదా, నగర వ్యవస్థ అలాగే ఉంటుంది. మీరు చూడండి, నది ప్రవహిస్తుంది కదా, నదీ తీరంలోనే నగరాలు ఉంటాయి. నదీ తీరంలోనే నగరాలు ఉంటాయి. గోదావరి తీరంలోనే పెద్ద పెద్ద క్షేత్రాలు ఉంటాయి, అమలాపురం పర్యంతం ఉంటాయి. కృష్ణా తీరంలో పెద్ద పెద్ద నగరాలు ఉంటాయి. అదే ఎకాలజీ, అదే ఎకోసిస్టమ్ రక్షణం చేయడం అని అది పెద్దవాళ్ళు చేశారు. అది దీనికి ఆధారంగా స్మృతి వాక్యాలు ఉన్నాయి. ఈ మాదిరి నదీ తీరంలోనే నగర ప్రతిష్ఠ చేయాలి అని ఉంది. ఈ సివిల్ ఇంజనీరింగ్ ఉంది కదా, ఇప్పుడు మన వైఖానస శాస్త్రంని చదివితే ఎలాగ విమానార్చన కల్ప అనే ఉంది వాళ్ళకి ఒక గ్రంథం వైఖానస శాస్త్రంలో. ఎలాగ విమాన నిర్మాణం చేయాలి, విమాన నిర్మాణం ఎలాగ చేయాలి అని ఉంది. అక్కడ చూస్తే ఈ నగరానికి ఈ విమానం అనుకూలంగా ఉండాలి కూడా రాశారండి.
కాబట్టి ఈ ప్రాచీన వైదిక సంప్రదాయంలో సైన్స్ ఎలాగ పరిపాలితంగా ఉన్నాయని మనం చూడవచ్చు. ఇంకా కూడా చాలా ఉదాహరణలు చెప్పవచ్చు. ఇప్పుడు మన కృష్ణ యజుర్వేదంలో ప్రతి ఒక్క విషయం కథను చూస్తే కూడా అక్కడ ఒక సధూమజనయత్ సోగ్నిమజనయత్ ఉంది కదా, అక్కడ చూడండి. ప్రథమత సధూమజనయత్ సోగ్నిమజనయత్, తర్వాత అగ్నిమజనయత్. ధూమం ప్రథమత మనకి కనిపిస్తుంది, తర్వాత అగ్ని కనిపిస్తుంది. ధూమ ఏవాగ్నేర్దివా దదృశేన, ధూమమే మనకు ప్రథమత అది మనకు దొరుకుతుంది, అదే కనిపిస్తుంది. తర్వాత అగ్ని కనిపిస్తుంది. ఈ మాదిరి విషయాలు ఇది తర్కశాస్త్రం. ఇది అన్ని శాస్త్రాలు వేదంలో ఉన్నాయి. కానీ మనం అది ఇంగ్లీష్లో అనర్థ్ అంటారు. అది అనర్థ్ చేయాలి. అది చేస్తే మనకి చాలా ఆనందంగా ఉంటుంది. మన ఈ సమాజంలో కూడా చాలా ఉపకారంగా ఉంటుంది అని ఈ విషయం నేను సంగ్రహంగా చెప్పాను. మన శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ స్టడీస్ డైరెక్టర్ గారు వారికి ఈ సందర్భం ఇచ్చినట్టుకి ధన్యవాదాలు తెలియచేసి నేను విరమించుకుంటున్నాను. నమో వెంకటేశాయ. ప్రత్యక్షేణానుమిత్యా వా యస్తూపాయో న బుధ్యతే ఏనం విదంతి వేదేన తస్మాత్ వేదస్య వేదత. మనం వేదం మహావిద్య అని, పరమ ఆదరణీయమని మనం చెప్తూ ఉన్నాము. కొంతమంది ఆదిభౌతికమైనటువంటి విషయాలను వేదంలో చెప్తూ ఉన్నారు. మరి ఆదిభౌతిక సత్యాలను మాత్రమే ఆవిష్కరించేటువంటి ఆ వేదముతో మాకు ఏం పని ఉంది అని ఆధునికులు భావించవచ్చు. అలా భావించవద్దు అని ఆచార్యుల వారు మనకు మహోపదేశం చేశారు. ఎందుకంటే మనకి అణువు నుంచి అజాండమంతా నిండినటువంటి పరమాత్మ యొక్క చైతన్యము, శక్తి ఎలా ఉన్నది, జీవుల యొక్క ఉనికి, మనుగడ ఎలా ఉన్నది, అరణ్యాల్లో ఎలా ఉంటుంది, నదీ తీరాల్లో వెలిసినటువంటి పట్టణాల్లో ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా విశ్లేషణాత్మకంగా సోదాహరణంగా ప్రసంగించారు. మనకు కరోనా ఇత్యాది వ్యాధులు వచ్చినప్పుడు మనం ఎన్నో బాధలను పొందాం. అవి పొందకుండా అలాంటి ఉత్పాతాలు వచ్చినప్పుడు ఎలా ఉండాలో కూడా చెప్పినటువంటిది వేదమే. ఈరోజు అణువుకి శక్తి ఉన్నది అని చెప్పి కనిపెట్టారు. దాన్ని ఇంత చేసుకుంటూ ఉంటే ఇంత విస్ఫోటనం కలుగుతుంది అని చెప్పి వారు గణితము ద్వారా అంచనా వేసి అలాంటి విధ్వంసాలకు కావలసినటువంటి రసాయనాల ఉత్పత్తి వాటిని చేశారు. కానీ వాటికి ఎంత శక్తి ఉందో శబ్దములకు కూడా అంత శక్తి ఉంది అని వేదము ముందే చెప్పింది. ఏ శబ్దము చేత ఎటువంటి తరంగితమైనటువంటి ప్రభావము, ఎటువంటి పరిణామములు విశ్వంలో తీసుకొస్తుందో కూడా చెప్పింది. సూర్యశక్తి యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలంటే, నక్షత్రాల అనుగ్రహం పొందాలంటే, నవగ్రహాదుల యొక్క అనుగ్రహం పొందాలంటే, వివిధ దేవతాశక్తుల యొక్క కృపను మనం పండించుకోవాలంటే ఎలాంటి శబ్దరాశితో మనం ఉచ్చారణ చేయాలి, ఎలా పరమాత్మను ఆరాధించాలి, క్రతువులు ఎలా నిర్వహించాలి, ఇవన్నీ కూడా వేదం మనకు ఉపదేశించింది. మనకు పక్షుల నుంచి కూడా ఎప్పుడూ సందేశాలు అందుతాయి. ఇప్పుడు మనం చాలా ఆధునికమైన కాలంలో ఉన్నామండి. మనం ఎన్నో విధములైనటువంటి సదుపాయాలు పొందుతూ ఉన్నాము. పూర్వం వాళ్ళు పాపం వాళ్ళకి ఇవన్నీ లేవు అని అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు ప్రకృతిలో ఉండేటువంటి ఒక వృక్షములను ఆశ్రయించి లేదా వివిధమైనటువంటి వాతావరణంలో ఎటువంటి ఆ యొక్క లోహాలను వినియోగించుకోవాలో వాటన్నింటినీ గుర్తెరిగి వాటి ద్వారా జీవనం సాగించారు. మరి ప్రకృతితో మమేకమైనటువంటి జీవులు వాటికి దుఃఖాలను పొందాలి కదా అని అంటే వాళ్ళు దుఃఖాలు పొందలేదు. ప్రకృతి యొక్క స్వభావాన్ని తెలుసుకున్నారు కనుక వారు ఏ జంతువు యొక్క స్వభావం ఎలా ఉంటుంది, దేని యొక్క స్వభావము చేత
మనం ప్రవర్తిస్తే అది మనకి హాని కలిగిస్తుంది. ముందే గుర్తించి వాటికి అనుగుణంగా వీరు ఉండి వాటితో సహజీవనం గడిపారు. అందువల్ల వాళ్ళు ఎంతో ప్రశాంతంగా ఉండగలిగారు. కనుక ఔషధములు లేనటువంటి జీవితం, ఎంతో ఆధునికమైనటువంటి జీవితాన్ని మనకన్నా మన పూర్వ ఋషులు చక్కగా నెరపారు. కనుక అటువంటి మహనీయుల యొక్క జీవన ప్రస్థానంలో ఆధునిక మానవుడు కూడా ప్రయాణించాలి అని అంటే ప్రాచీన విజ్ఞానాన్ని ఆధునిక విజ్ఞానంతో సమన్వయించాలి. కొత్త పాతల మేలుకొలియక క్రొమ్మెరుంగులు జిమ్మగా అని ఒక ఆధునికమైనటువంటి వ్యక్తి అన్నట్లుగా, శాస్త్రజ్ఞుడు అన్నట్లుగా ప్రాచీన విజ్ఞానము ఇదేదో ముష్టి చెంబని పక్కన పెట్టకూడదండి. ప్రాచీన విజ్ఞానములో ఉండేటువంటి సత్యములనే ఆధునిక విజ్ఞానం ఆవిష్కరిస్తోంది అని చెప్పి దేవనాథన్ స్వామి వారు వైదికంగా అధ్యయనం చేశారు, శాస్త్రాలు చదివారు, విశిష్టాద్వైతంలో వారు ఎంతో పరిశ్రమ చేసినటువంటి మహనీయులు. అయినప్పటికీ కూడా మొట్టమొదటిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసినటువంటి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి కులపతులుగా ఉన్నారు. అలాగే బెంగుళూరు మహానగరంలో ఉండేటువంటి సంస్కృత విశ్వవిద్యాలయానికి వారు కులపతులుగా ఉన్నారు. ఇలా ఎన్ని ఉన్నత పదవులు వారు అధివసించిన పదవులకు వన్నీ తెచ్చేట్లుగా వర్తిస్తూ ఆచార్యత్వాన్ని మాత్రం వారు ఎప్పుడూ విడిచిపెట్టకుండా వేద అధ్యయనము అధ్యాపనము అనేటువంటి చేస్తూనే ఉన్నారు. ఈరోజు వారు చెప్పినటువంటి విషయముల్లో మనకి ఎన్ని ఆశ్చర్యకరమైనటువంటి అంశాలు తెలిసాయి. మనం ప్రకృతిలో ఉండేటువంటి శక్తులను ఎలా మనం పొందుతూ ఉండాలి. అసలు ఒక అగ్ని చూడండి, అగ్ని శిఖలను అందించేటువంటి అగ్ని శుష్కములను ఎలా నశింపజేస్తూ అది అంతకంతకీ ప్రజ్వరిల్లుతోంది. అలాగా మానవుడు కూడా ఏవి ఈ యొక్క లోకంలో స్వీకరణీయమైనవి, ఏవి త్యాజ్యమైనటువంటివి అని తెలుసుకోవాలి. అలా తెలుసుకోగలిగినప్పుడే మానవుడు మహనీయుడవుతాడు. లేకపోతే ఎంతో బుద్ధి కలిగినటువంటి వాడు, ఎంతో భావ ప్రకటన సామర్థ్యం కలిగినటువంటి వాడు మానవుడు. ఈ ప్రకృతిలో బుద్ధిజీవి మానవుడు మాత్రమే కాదు, మనకన్నా ఎక్కువ బుద్ధి కలిగినటువంటిది షార్క్ చేపలు ఇవన్నీ ఉన్నాయి అని చెప్పి మనకి డిస్కవరీ ఛానల్ ఇవన్నీ చెప్తూ ఉన్నాయి. కానీ వాటికన్నా మనకి ఏమున్నది ఎక్కువ అని అంటే మనము మన భావ ప్రకటన సామర్థ్యాన్ని చక్కగా చేయగలిగినటువంటి భాషను మనం కలిగి ఉన్నాం. కనుక మానవుడు ఉత్తమమైనటువంటి జీవిగా తన యొక్క బుద్ధి విశేషం చేత లోకంలో అన్ని జీవులపైన అన్ని శక్తులపైన అధికారాన్ని సంపాదించాను అనుకుంటున్నాడు. కానీ ఈ అధికారమును సద్వినియోగం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా వేదం ప్రబోధించిందనేటువంటి దాన్ని ఆచార్యులు వారు వివరించారు. వారు చాలా సంగ్రహంగా చెప్పినా అవన్నీ కూడా సూత్రములు వంటివి. అల్పాక్షరం అసందిగ్ధం సూత్రం అని అన్నారు కదా. ఎటువంటి సందిగ్ధత లేకుండా అల్పాక్షరముల్లో అనల్పమైనటువంటి వైదిక విషయాలను వారు సత్యాలను శాస్త్రోక్తమైనటువంటి అంశాలను ప్రతిపాదన చేశారు. వారికి కృతజ్ఞతాంజలులు ఘటిస్తూ మన వేద విధులు స్వస్తి సూక్తంతో ఈనాటి సభను పరిపూర్ణం చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆపోహిష్ఠామయో భువస్థాన ఊర్జే దధాతనా. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నెంబర్ 8121678234, 9700971100.